రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తారు. రామచంద్ర నాయక్ గారు, రైట్, మీ పార్టీకి ఏదైతే ఒక భావజాలం లేదో ఖచ్చితంగా ఒక స్థిరత్వం లేని మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిందండి. ప్రజల మనోభావాన్ని, ప్రాంతీయతత్వాన్ని ఇక్కడ ఆంధ్ర వలస పాలకులు ఏదైతే ఇక్కడ నీరు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరిగింది 60 ఏళ్ళనే, ఆ భావజాలంతోనే టీఆర్ఎస్ పార్టీ పుట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామండి. సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పనులు, ఉదాహరణకి అలా భారతీయ జనతా పార్టీ వెళ్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ అలా భారత రాష్ట్ర సమితి పార్టీ. మరి అయ్యాల భారతదేశంలో పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ లాగా కావాలి, అలా మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, దేశం మొత్తం కూడా కేసీఆర్ యొక్క పరిపాలనని చాలా చూస్తా ఉన్నారంటే అక్కడ జాతీయ పార్టీలైనా వాళ్ళు జాతీయని మొత్తం ఏకతాటిపోయినట్టు పరిస్థితులు లేక కేసీఆర్ గారి పాలన ఇస్తున్నారంటే వాళ్ళ పేరుకే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీ కంటే ఇంకా సంకుచిత మనస్తత్వంతో వాళ్ళు పరిపాలిస్తున్నారండి. అందుకనే వాళ్ళు భారత రాష్ట్ర సమితిగా అయ్యాల జాతీయ పార్టీగా మేము రిజిస్టర్ అయినాం. జాతీయ పార్టీగా విస్తరించకపోవచ్చు. ఈరోజు కర్యాల మహారాష్ట్రలో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మా శాఖలు ఏర్పాటు చేసుకుని మా పార్టీ విస్తరణ కోసం ఇప్పుడే మేము అడుగులేస్తా ఉన్నాం. అంతలోనే జాతీయ భావం లేదనుకుంటే రైట్, ఒక నిమిషం.